ఎలిజబెత్ మరియు ఆమె భర్త జకరియా. ఆయన దేవాలయంలో యాజకుడిగా పనిచేసేవాడు. వాళ్ళు ఇద్దరూ దేవునికి భక్తిగా జీవించారు. కాని చాలా సంవత్సరాలు వారికి పిల్లలు లేరు. ఒకరోజు దేవాలయంలో సేవ చేస్తుండగా గేబ్రియల్ దేవదూత జకరియాకు కనిపించాడు. నీ భార్య ఎలిజబెత్ ఒక కుమారుణ్ణి కనుతుంది. అతనికి యెహను అని పేరు పెట్టాలి. ఆ కుమారుడు తరువాత బాప్తిస్మమిచ్చు యెహను అవుతాడు. జకరియా దూత మాటలు నమ్మలేదు. కొంతకాలం తరువాత ఎలిజబెత్ గర్భవతి అయింది. ఆమె చాలా ఆనందించింది. చాలా సంవత్సరాల తర్వాత దేవుడు ఆమెకు పిల్లవాడిని ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత యేసు తల్లి మేరీ ఎలిజబెత్ను కలవడానికి వెళ్ళింది. మేరీ వచ్చి నమస్కారం చెప్పగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్న బిడ్డ ఆనందంతో కదిలాడు. ఎలిజబెత్ దేవుని స్తుతించింది. తర్వాత ఎలిజబెత్ కుమారుడికి జన్మనిచ్చింది. అతనికి యెహను అని పేరు పెట్టారు. యెహను తరువాత ప్రజలకు పశ్చాత్తాపం గురించి బోధించాడు మరియు యేసు కూడా బాప్తిస్మమిచ్చాడు. ఎలిజబెత్ ఒక విశ్వాసమైన మహిళ. ఆమె కుమారుడు జాన్ ద బాప్టిస్ట్ యేసు రాకకు మమార్గం సిద్ధం చేసిన ప్రవక్త. ఎలిజబెత్ లాగా మీరు కూడా మీ జీవితంలో దేవునిపై నమ్మకముంచితే మీకు కూడా విజయం వస్తుంది. ఆమెన్.